అమృతాహారం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఎంతోమంది పిరమిడ్ మాస్టర్లు శాకాహారం యొక్క విశిష్టతను తెలుసుకొని శాకాహారులుగా మారిన తర్వాత వారి జీవన విధానం ఎలా ఉందో మనం ఈ ఎపిసోడ్స్ ద్వారా తెలుసుకుంటూ వస్తున్నాం. నేటి అమృతాహారంలో మనకు ఒక అద్భుతమైన పిరమిడ్ మాస్టర్ మనతో పాటు ఉన్నారు. ఈస్ట్ గోదావరి నిడదవోలు దగ్గర ఉన్నటువంటి ఒక గ్రామం నుండి వచ్చారు కృష్ణమూర్తి గారు. వారితో మాట్లాడి ఈ అమృతాహారం యొక్క విశిష్టతను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. వెల్కమ్ టు అమృతాహారం. అమృతాహారం యొక్క విశిష్టత మీరు ఎప్పుడు ఎలా తెలుసుకున్నారండి? నేను 2013లో ధ్యానంలోకి వచ్చాను మాస్టర్ ద్వారాగా. మేము ఆల్రెడీ శాకాహారమే. అయితే ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఈ పత్రి సారు చెప్తూ ఉండేది ఓన్లీ శాకాహారం తీసుకోవాలి, మాంసాహారం మానవుని యొక్క ఆహారం కాదు, అది జంతువుల ఆహారం అని తెలుసుకోవడం జరిగింది. శాకాహారం అంటే అది 8 అవర్స్లో డైజెషన్ అవ్వదు. అదే మాంసాహారం తీసుకుంటే 72 గంటల వరకు డైజెషన్ అవ్వదు. అవ్వకపోవటం వల్ల ఏమవుతుంది, అది బాడీలో 72 గంటలు అంటే 3 రోజులు ఉండడం వల్ల దాని యొక్క ఎఫెక్టు ప్రతి పార్ట్కి కొడుతుంది. అప్పుడు దానికి అక్కడ జబ్బు అనేది వస్తుంది. ఆ జబ్బు అనేది వచ్చిన తర్వాత అప్పుడు మానవుడు ఏమవుతాడు, దానికి రోగాలు జబ్బులు పాలు. అంటే మనం తీసుకునే ఆహారాన్ని బట్టే మనకి రోగాలు వస్తాయి. మనం తీసుకునే ఆహారం శాకాహారం అయితే రోగం రాదు, మాంసాహారం అయితే రోగం వస్తుంది. మరి శాకాహారులకు కూడా రోగాలు వస్తున్నాయి కదా? అంటే శాకాహారులకు రోగాలు వస్తాయంటే ఈ జన్మలో శాకాహారి, గత జన్మలో శాకాహారి కాకపోవచ్చు, ఆ జన్మలో మాంసాహారి. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితే మనం అనేక జన్మల నుంచి మోసుకొస్తున్న కర్మల ఫలితాన్ని అప్పుడప్పుడు శారీరక వ్యాధుల రూపంలో బయటకు వస్తాయి. అవన్నీ ధ్యాన శక్తి వలన ప్రక్షాళన అవుతుంది. అది గత జన్మలో తీసుకున్నది ఈ జన్మలో కర్మను అనుభవించాలి. అందుకే మనం చేసే కర్మ ప్రతిదీ కూడా అనుభవించటమే. శరీరం ద్వారా ఏమి కర్మలు దగ్ధం అంటే బూడిదవ్వవు. అంటే ఇప్పుడు ధ్యానము ద్వారా పాపకర్మలు వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ శాకాహారం తీసుకోవడం ఎందుకని అంటారు? ధ్యానం చేస్తే అప్పుడే దగ్ధం ఎలా అవుతాయి? ఆయన వచ్చింది ఇప్పుడేగా. ఓకే. అడుగు ఇప్పుడు ఎంతో సీనియర్ అయి ఉండి గత జన్మలు అయి ఉండి ఆ గత సీనియర్ అయి ఉంటే ఈ జన్మలో ఒక 1 అవర్ మెడిటేషన్ చేస్తే అతను హాస్టల్ బాడీ రిలీజ్ అయ్యి అతను గత జన్మలు చూసుకుంటాడు. దాన్ని ఏమన్నారు, నేను శరీరం కాదు ఆత్మని అనుభవపూర్వకంగా తెలుసుకున్నవాడు ఆడు గత జన్మలు ఉన్నవాడు. ఈ జన్మలు అది లేని వాడికి అది ఎలా అవుతుంది? అంటే ఇప్పుడు గత జన్మలు చూడాలన్నా ధ్యానం చేయాలన్నా 41 రోజులు నిర్ణయం తీసుకొని ధ్యానం చేసినప్పుడు వాళ్ళంతటా వాళ్ళే ఆటోమేటిక్గా మారుతారు అంటారు. అంతే అండి, వాళ్ళ మార్పు తెలుస్తుంది. ఓకే సార్. మరి ఇప్పుడు మాంసాహారం వల్ల 1-2 నష్టాలు చెప్పారు కదా, మీకైతే మాంసాహారం తిన్న అనుభవం అయితే లేదుగా? ఈ జన్మలో లేదు, గత జన్మలో ఉండి ఉంటది. ఒకేసారి అటెంప్ట్ శాకాహారి అవ్వడు. కొన్ని జన్మలు మాంసాహారాలు ఉంటాయి. అది రజోగుణంలో ఉంటుంది. రజోగుణంలో ఎవడన్నా ఉన్నవా మా ఆత్మ సోలు ఎప్పుడు కూడా తమో గుణం నుంచి రజోగుణంలోకి వస్తాయి జన్మలు. తమో గుణం 100 జన్మలు, రజోగుణం 100 జన్మలు. ఈ 100 జన్మలో ఏదో కొన్ని జన్మలు ఆ రజోగుణం వల్ల మాంసాహారం తింటాడు. ఆ మాంసాహారం తినడం వల్ల రజోగుణం వస్తుంది. ఆ రజోగుణం జన్మలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ సాత్విక గుణంలోకి వస్తాడు. సాత్విక గుణంలోకి వస్తే శాకాహారం తీసుకుంటాడు. మరి గత జన్మ కర్మ ఎవరిస్తారు? 100 కర్మలు ఉంటే అటు తీసుకుని వచ్చేటప్పుడు భూమి మీదకి 50 కర్మలే తెచ్చుకుంటాడు. 50 కర్మలు పైన ఉంచుతాడు. ప్రతి దగ్గర ఈ జన్మలో ఆఖరి జన్మ చేసుకోవాలన్నప్పుడు అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ తీసుకొచ్చిన 50 జన్మల కర్మలు అక్కడ పైన 50 కర్మలు మొత్తం వస్తాయి. అప్పుడు ఏమవుతుంది, నేను ఈ శాకాహారం తీసుకుంటున్నాను కదా, ఎందుకు వచ్చినట్టు కాదు, ఆ గత జన్మ కర్మ ఈ జన్మలో వస్తాయి. సేమ్ నాకు అలాగే జరిగింది. ఇక్కడ ధ్యానంలోకి వచ్చిన 6 నెలలకి సయాటిక్ పెయిన్ అనేది వచ్చింది. వెన్నుపూస కింద నుంచి నరం వస్తుంది. లెఫ్ట్ లెగ్ కూడా రైట్ లెగ్ కూడా ఉంటుంది. ఈ లెఫ్ట్ లెగ్ లాగేసి 8 months ఇలా పట్టుకొని కూర్చొని నుంచోదు, పడుకోనివ్వదు, తిననివ్వదు. భోజనం కూర్చుంటే తిననివ్వదు, నుంచుని తిననివ్వదు. అట్లాగే 8 months అనుభవించాం. అది ఏంటంటే గత జన్మ తిని ఉండదు. బోన్స్ లాక్కి తింటాం కదా, ఆ తినే లాగింది ఈ బోన్లు వచ్చిందనమాట. పూర్వజన్మ తెలుసుకున్నారా? పూర్వజన్మ కృతపాపం అదే అని తెలుసుకోవడం వల్ల అప్పుడు ఏమవుతుంది, దీని మనకి ఎందుకు వచ్చింది అనేది నాకు 93లో గోపాల సమాశ్రమంలో తెలుసుకున్నా. అప్పుడు ఆయన చెప్పాడు అనమాట. దానిని బట్టి ఇప్పుడు నాకు ఈ జన్మలో నాకు ఈ ధ్యానంలో రావడంతో కొంచెం ఎక్కువ అర్థమైంది. శాకాహారులుగా ఉన్నంత మాత్రాన సరిపోదు, శాకాహారులుగా ఉన్నవారందరూ ధ్యాన సాధన చేస్తేనే ఇవన్నీ తెలుసుకుంటారు. శాకాహారులకు కూడా అనారోగ్యాలు వస్తూ ఉంటాయి, అది తెలుసుకోవాలి. మరి మాంసాహారం వల్ల ఉన్న నష్టాలు ఏంటి? మీ చుట్టుపక్కల చాలా మందిని చూస్తున్నారు. ఏంటి సార్ మాంసాహారం వల్ల నష్టాలు ఏమేమి జరుగుతున్నాయి శరీరానికి, మనస్సుకి, భావాలకి? మాంసాహారం తినటం వల్ల అది ఏమవుతుందంటే రజోగుణం వస్తుందండి. ఎదుటి వ్యక్తిని ప్రేమించలేడు. ఎవరిని వాడు ఒకటి మాట వినడు, తన మాటే వేదవాక్కు అంటాడు. ఆ మాంసాహారం వల్ల నెగిటివ్ ఫోర్స్ ఎక్కువ ఉంటుంది కానీ పాజిటివ్ థింకింగ్ ఉండదు. అతను ఎంతసేపు ఎదుటి వ్యక్తిని వినే స్థాయి ఉండదు అతని దగ్గర. అప్పుడు మాంసాహారం తీసుకుంటే అతను సాత్వికంగా మాట్లాడలేడు. మరి అటువంటిప్పుడు మాంసాహారం చేస్తే అది రోగం వస్తుంది మాంసాహారం వల్ల. మరి రోగం వచ్చేదానికి ఇక్కడ దేహమే దేవాలయం అన్నారు, ఆత్మే పరమాత్మ అన్నారు, జీవుడే దేవుడు అన్నారు. మరి జీవుడే దేవుడు అయినప్పుడు దేవుడికి మాంసాహారం ఎలా పెడతారు?
దేవుడికి పళ్ళు పలారాలు పెడతారుగా, మరి ఇక్కడ మాంసాహారం పెడతాను, అది తెలియక పెడతాం. విగ్రహంలో చూసే దేవుడికేమో పళ్ళు పలారాలు తీపి ప్రసాదాలు, లోపల ఉన్నది ఆయన మాట్లాడడు, కదలడు, మెదలడు. ఆ దేవుడికి పళ్ళు పలారాలు. ఈ కదిలే దేవుడు, మాట్లాడే దేవుడు మాంసాహారం పెడతాను తెలియక. అజ్ఞానం, తెలియ చెప్పేవాడు లేడు. ఒకవేళ వేరే మాస్టర్స్ బయట ఉన్నా అంటే వారి పంతులు అనొచ్చు, ఇంకోటి అనొచ్చు, వాళ్ళు ఏం చెప్తారంటే ఇవి చెప్పరు, సత్యాన్ని బోధించలేరు. పత్రి సార్ అన్నారు కదా, సత్యాన్ని చిన్నగా చెప్తూ ఉంటారు, మనం గట్టిగా చెప్తాం సత్యాన్ని. ఓకే, మాంసాహారం అనేది ఎంత నష్టమో మీరు చెప్పారు. మరి గుడ్డు శాకాహారమే, అందరు తినొచ్చు అని ప్రచారం చేస్తూ ఉంటారు కదా, కరెక్టే, మంచి ప్రశ్న అది. గుడ్డు శాకాహారమే. గుడ్డు ఎక్కడి నుంచి వచ్చింది? అది వాడు శాకాహారం చెప్పాడు, ఓకే, ఎక్కడి నుంచి వచ్చింది? చెట్టు నుంచి వచ్చింది, భూమిలోంచి వచ్చిందా, చెట్టు నుంచి వచ్చిందా, ఇక్కడి నుంచి వచ్చింది? ఓకే, ఒక మాంసపు పిండంలోంచి వచ్చింది, కోడి మాంసము. ఆ మాంసం పిండంలోంచి వచ్చిందని దాన్ని శాకాహారం ఎట్లా అంటారు? ఒక భూమిలోంచి అన్న పుట్టాలి, అయితే ఒక చెట్టు నుంచి అన్న రావాలి, అది ఆకాశం నుంచి ఎవడన్నా ఇవ్వాలి. అది ప్రకృతిలో వస్తుంది. ప్రకృతిలో వచ్చిందాన్ని శాకాహారం అంటారు. ఒక తల్లి గర్భంలోంచి, కోడి గర్భంలోంచి, మేక గర్భంలోంచి వచ్చిందాన్ని శాకాహారం ఎట్లా అవుతుంది? మాంసం పిండంలోంచి వచ్చింది. అది మాంసం పిండం వల్ల అది తల్లి, అది బిడ్డగా తయారవుద్ది. ఆ బిడ్డను చంపుకు తింటాను. ఇప్పుడు తల్లి గర్భంలో పిండం తయారవుద్ది, డాక్టర్ దగ్గరికి వెళ్ళి పిండం తీసేస్తున్నాడు అంటే సోల్ పోయినట్టే. అలాగే కోడిలో కూడా, ఆ పిండంలో కూడా కోడి పిల్ల ఉంది. మరి ఆ పిల్లని చంపుకు తింటున్నాము, మరి పాపము కాదా? ఎవడు శాకాహారం అన్నది తెలియక, చెప్పేవాడు లేడు. సత్యాన్ని బోధిస్తే చంపేస్తారు. పత్రి సార్ అన్నారు, ఎప్పుడైనా సరే నేను ఎప్పుడో ఒకటి ఎవడొకటి చంపేస్తాను, చంపడానికి అవకాశం ఇవ్వకుండా ముందర వెళ్ళిపోయాడు ఆయన. సత్యాన్ని బోధించడం సామాన్య విషయం కాదు. ప్రతి వాళ్ళు చెప్తారు, జడ్జి పైన సత్యమేవ జయతే స్కూల్లో బోర్డులు అంటారు, అంతవరకే తెలుసు. సత్యమేవ జయతే, సత్యం మాత్రమే జయములు ఉంటుంది అంటారు. దాని తర్వాత ఇంకేమి లేదా? సత్యమేవ జయతే నానృతం సత్యేన పంధ వితతో దేవయాన ఏనా కర్మం చేయ ఋషో యాప్తకామ ఎత్ర తత్ సత్యస్య పరమం నిధానం. ఇది పూర్తి శ్లోకం. సత్యము మాత్రమే జయములం అంటది. ఈ మార్గము ద్వారానే, సత్యము మాత్రమే ముక్తి మార్గము. ఈ మార్గము ద్వారానే ఋషులు తమ తమ అభీష్టాలు నెరవేర్చుకుని పరమ నిధానానికి చేరుకోగలిగిన దాని భావార్థం. ఓకే, సత్యం అంటే సామాన్యమైన విషయం కాదు. సత్యం అనే దాన్ని పట్టుకుని హరిశ్చంద్రుడు అనే రాజు చివరికి కాటికాపురయ్యాడు. ఒక రాజు అలా పోయి సత్యాన్ని పట్టుకోవడం సామాన్యమైన విషయం కాదు. కరెంటునైనా పట్టుకోవచ్చు, కానీ సత్యాన్ని పట్టుకోలేము. అలా అని చెప్పి పిరమిడ్ మాస్టర్కి అది జరగదు. పిరమిడ్ మాస్టర్స్కి ఎనర్జీ పాస్ అవుద్ది, ఏ కష్టము కష్టంలాగా ఉండదు. ఓకే, అంటే శాకాహారం తీసుకోవడమే సత్యము, సత్యంతో జీవించడం అంటే శాకాహారం, మాంసభక్షణను మానివేయటమే శాకాహారం తీసుకోవడం అంటున్నారు. ఎగ్గు పరిస్థితిలో శాకాహారం కాదు. ఓకే, అది మాంసం పిండం నుంచి వచ్చింది. తల్లి గర్భం, కోడి గర్భం నుంచి వచ్చింది, మాంసం నుంచి వచ్చింది. భూముల నుంచి పండాలా, చెట్టు నుంచి రాలా, మొక్క నుంచి రాలా, అది శాకాహారం ఎట్లా అవుతుంది? అది తెలియదు. సరే, ఎందుకు మరి ఇప్పుడు మాంసాహారం వల్ల నష్టాలు ఉన్నాయని తెలిసి కూడా ఎందుకు కొంతమంది మానలేకపోతున్నారు అంటారు? మామలేకపోతున్నారంటే వాళ్ళు తినేదాన్ని పత్రిసారి చెప్పారు, ఎవరికి తెలియదు ఈ భూప్రపంచంలో. ఇతర నక్షత్రాల వాసులు ఫస్ట్ యుగంలో, సత్యయుగంలో ఎవరు తినేవారు కాదు, చేసేవారు కాదు. ఎవడో కోటికొకడు ఉండేవాడు, వాళ్ళకేమీ లేదు. పైలో ఇప్పుడు మనం బాగుంటే పక్కవాడు ఎలాగైతే వారసలేనివాడు ఉంటాడో, ఇతర నక్షత్రాల వాసులు వీళ్ళు ఎవడో కొట్టుకోవట్లేదు, తన్నుకోవట్లేదు అని చెప్పి షార్ట్ కట్లో చెప్తున్నా. అది ఎల్లుల్లిపాయ అనేదాన్ని భూమి మీద సృష్టించారు. ఆ సృష్టించిన పదార్థాన్ని పప్పులో కానీ పచ్చట్లో కానీ వేసుకు తింటారు. అది శాకాహారం కూడా తినే స్థాయికి తీసుకొచ్చారు వాళ్ళు. ఎప్పుడైతే ఎల్లుల్లిపాయను తిన్నారో ఆ టేస్ట్కి మాంసాహారం మీద లాగుతుంది, అందుకు తింటున్నారు వాళ్ళు. ఆ నాలిక లాగుతుంది, తెలుసు అది రోగం వస్తుంది, కానీ మానలేరు. ఇప్పుడు తాగుతారు, కొంతమంది డ్రింకింగ్ చేస్తారు, డ్రింకింగ్ చెడ్డదని తెలుసు, ఆయన ఎందుకు తాగుతున్నారు? సిగరెట్ తాగకూడదు, సిగరెట్ చెడ్డని తెలుసు, ఆయన ఎందుకు తాగుతున్నారు? వ్యసనానికి బానిస అవుతాడు, మానుకోలేక. అంటే ఇప్పుడు వెల్లుల్లి వల్లనే ఈ ఇటువైపు వచ్చేస్తారు ఎక్కువ. అదే కారణం, వెల్లుల్లి. మరి వెల్లుల్లి ఒక మెడిసిన్ గా కూడా, ఒక మందుగా వాడుతుంటారు కదా. అది ఓన్లీ ఫిజికల్ బాడీకి పనిచేస్తుంది, సోల్కి పనిచేయదు. ఫిజికల్ బాడీ కరెక్టే, మరి ఫిజికల్ బాడీ చూసుకుంటే మరి సోల్ ఎప్పుడు ఎదుగుద్ది? ధ్యానం చేస్తే రోగం లేనప్పుడు ఇంక వెల్లుల్లిపై ఎందుకు మనకి? ఫిజికల్ బాడీ కూడా అది ఓన్లీ డాక్టర్ వర్క్, అది మనకు పనిచేయదు. అది ఓకే, అది ఓన్లీ స్పిరిచువాలిటీకి పనిచేయదు, ఎల్లుల్లిపై ప్రాపంచికానికి పనిచేస్తుంది. ఇందులోకి వచ్చిన వాడికి ఎల్లుల్లిపాయ అవసరం లేదు. ధ్యానం చేస్తాడు, విశ్వశక్తిని తీసుకుంటాడు, ఇంక ఎల్లుల్లిపాయ ఎందుకు? రోగం రానప్పుడు ఫిజికల్ బాడీ కూడా మనకెందుకు? నేను శరీరాన్ని కాదు ఆత్మని అన్నప్పుడు ఆ శరీరం కూడా మనకెందుకు? రమణ మహర్షి క్యాన్సర్ పుండు వస్తే శరీరాన్ని పట్టించుకున్నాడా? ఒక యోగి అయినప్పుడు శరీరం జోలికి వెళ్ళడు, యోగి కానివాడు శరీరం జోలికి వెళ్తాడు. అంటే నేను శరీరం కాదు ఆత్మ అని తెలుసుకోవాలన్నా ఈ మాంసభక్షణ తీసుకోకుండా అమృతాహారమే తీసుకోవాలి. సార్, అమృతాహారం వల్ల లాభాలు ఏంటివి సార్? పండ్లు, ఫలాలు, ఈ పచ్చికూరలు ఇవే తీసుకోమంటున్నారు కదా, వాటి వల్ల వచ్చే లాభాలు ఏంటివి? శరీరానికి ఎలా ఉంటుంది, మనసుకి ఎలా ఉంటుంది, భావాలు ఎలా ఉంటాయి? భావాలంటే అది పాజిటివ్ థింకింగ్ కూడా, సరైన ఆలోచన వస్తుంది.
సరికాని ఆహారం తీసుకున్నప్పుడు సరి కాని ఆలోచన వస్తుంది. ఇది సరి అయిన ఆహారం. అసలు ఒరిజినల్గా చెప్పాలంటే పత్తిరిసారు నిరాహారులు కమ్మన్నారు. ఫ్రూట్స్ కూడా లేదు. ఓకే. ఇప్పుడు ఈ భూప్రపంచంలో పత్రిసారు ఉన్నప్పుడు చెప్పింది, ఇప్పుడు ఎంత ఉన్నారు నాకు ఐడియా లేదు, 11,000 మంది నిరాహారులు ఉన్నారు. మనకేం పోయే కాలం అన్నాడు పత్రిసారు. అసలు ధ్యానం చేస్తే ఫ్రూట్స్ తిందుకు మనకి? భోజనం అక్కర్లేదు, ఫ్రూట్స్ శ్వాసాహారులుగా ఉన్నారు, అంతే, శ్వాస తీసుకొని ఉంటున్నారు. ఇప్పుడు న్యూటన్ లక్ష్మి మేడం ఉన్నారు, 140 కంట్రీస్ వెళ్ళారు. ఓ కంట్రీ వెళ్ళినప్పుడు ఓ మేడం గారి ఇంట్లో ఉన్నప్పుడు అదే దొడ్డు ఉంటుంది, వాటిలో మొక్కలే పెంచుతారు. పెంచినప్పుడు అక్కడికి వెళ్ళి స్మెల్ చూసి వాళ్ళు ప్రేమతో మాట్లాడి ఇలా వచ్చేసారు అట్లా లోపలికి. న్యూటన్ సార్ చెప్పి నా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. మరి ఇంక మనకు ఆహారం ఎందుకు? ఇంకా ఆ స్థాయికి ఎదగాలి. ఎదగాలి. అంటే అమృతాహారం నుండి శ్వాసాహారం వరకు ఎదగాలి. ఎదగాలంటే ఇప్పుడు అమృతాహారాన్ని మనకు మెయిన్ ఇంపార్టెంట్. అక్కడి నుంచి బిగించి ఆహారం తీసుకుని 3 పూటలు తిన్నాడు. పత్రిసార్ చెప్పాడు 3 పూటలు తింటే రోగి, 2 పూటలు తింటే భోగి, 1 పూట తింటే యోగి అన్నారు. అయినా సరే ఇక్కడ మార్నింగ్ ఈవినింగ్ పెడితే తినేస్తున్నారు. అయితే తినకూడదు. అప్పుడు ఏం చేయాలి? పత్రిసార్ సార్ ఇది తినకూడదు అది తినకూడదు అనే కండిషన్స్ కూడా మనకు లేవు. వాళ్ళకి వాళ్ళు తెలియాలి, ఎవరికి వాళ్ళకి తెలియాలి. అంటే ధ్యాన శక్తి తీసుకున్నప్పుడు ఆ స్థాయికి ఎదుగుతాం. అంతే. నువ్వు ఇది చెయ్యకూడదని కండిషన్ మనం పెట్టకూడదు. అంటే ఎదగడానికి స్టెప్స్ అంటున్నారు. అంతే అంతే. ఫస్ట్ శాకాహారిగా అమృతాహారం తీసుకోవడం, దెన్ ధ్యాన సాధనతో శ్వాసాహారి వరకు, ఫ్రూట్స్ నుంచి శ్వాసాహారికి ఎదగడం. అది ఇప్పుడు మరి ఓన్లీ ఫ్రూట్స్ ఓన్లీ చెట్లే తీసుకున్నప్పుడు మన విటమిన్ డెఫిషియన్సీ వస్తున్నదా అంటున్నారుగా. ధ్యానం అనేది చేస్తే ఏమీ రాదు. ధ్యానం సరిగ్గా చేయకపోతే అన్నీ వస్తాయి. వాడు ఆలోచన రహితస్థితికి వెళ్ళట్లేదు, ధ్యాన సాధన చేస్తున్నాడు కానీ ధ్యానంలోకి వెళ్ళట్లేదు, వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు అమృతాహారం గురించి కదా మనం మాట్లాడుతున్నాం. అమృతాహారంతో పాటు ధ్యానం ఉండాలంట. ధ్యానం గ్యారంటీ. అంటే ధ్యానం చేయని వాళ్ళు, ధ్యానం చేయాలనుకోని వాళ్ళు శాకాహారులుగా మారాల్సిన అవసరం లేదా? చేయాలంటే కాదు, శాకాహారిగా మారితేనే ధ్యానం యొక్క దాని యొక్క విశిష్టత తెలుస్తుంది, దాని యొక్క ఫలితం వస్తుంది. ఓకే, అందరూ శాకాహారులుగా మారడం తప్పనిసరి. ఓకే, అప్పుడు ధ్యానము చేస్తేనే ధ్యానం యొక్క శక్తి విలువ, దాని యొక్క ప్రాధాన్యత ఉంటుంది. మాంసాహారం చేస్తే ధ్యానం ఎట్లా కుదురుతుంది? కుదరదు. మనకు బ్లాక్స్ ఏర్పడతాయి, అది ధ్యానంలోకి వెళ్ళనివ్వదు. ఓకే సార్, మరి ఇప్పుడు ఓవరాల్గా అమృతాహారం అనేది శ్వాసాహారిగా ఎదగడానికి బేస్ అని చెప్పారు. సో ఇంకా అసలు ఏమేమి లాభాలు ఉంటాయి శరీరానికి, మనస్సుకి, భావాలకి? అంటే ఒక వ్యక్తి ఓవరాల్గా ఎదగడానికి అమృతాహారం యొక్క ప్రాముఖ్యత ఏంటంటారు? ఇప్పుడు మాంసాహారం తీసుకుంటే యూరిక్ యాసిడ్ వచ్చిందంటారు బాడీలో. 7 గ్రెయిన్ల యూరిక్ యాసిడ్ ఉంటుంది 1 పౌండ్ మాంసంలో. ఫిల్టర్ ఏం చేస్తారు? రోజుకి 2-3 గ్రెయిన్లు మాత్రమే తీసుకుంటుంది. అసిడిటీ పెరుగుతుంది. దీనివల్ల శాకాహారం వల్ల అసిడిటీ తగ్గుతుంది. అందుకే మరి శాకాహారం అమృతాహారం అంటాం. మాంసాహారం వల్ల నష్టం అంటే ప్రతిదీ నష్టమే, శాకాహారమే అమృతాహారం. రైట్. శరీరానికి ఎలాంటి లాభాలు ఉంటాయి శాకాహారంతో? ఏ విధమైన పెయిన్స్ ఉండవు, ఆలోచన సరిగ్గా ఉంటుంది, మనసు బాగా పనిచేస్తుంది, ఎవరిని ప్రేమతో మాట్లాడటం జరుగుతుంది శాకాహారం తీసుకోవడం వల్ల. రజోగుణం ఉండదు, సాత్విక గుణంలో ఉంటాడు. ఇంకా ధ్యానం చేస్తే దీనితో కొంచెం ఎదిగితే ఒక యోగిలా మారితే 80% ఇన్నర్లో ఉంటాడు, 20% బాహ్యంగా ఉంటాడు. ఆ స్థాయికి తీసుకెళ్తుంది ఈ శాకాహారం. శాకాహారమే అంత స్థాయికి తీసుకెళ్తుంది. మీరు అన్నట్టు ఫ్రూట్స్ తీసుకుంటే ఇంకా హై లెవెల్లోకి వెళ్తుంది. ఓకే, ఒక రకంగా చెప్పాలంటే బ్రహ్మజ్ఞాని స్టేజ్ కూడా వెళ్ళిపోవచ్చు. ఓన్లీ రైస్ మానేసి ధ్యానం ఎక్కువ చేస్తే 80% ఇన్నర్లో ఉంటారు, 20% బాహ్యంగా ఉంటారు. రైట్ సార్. ఇప్పుడు శాకాహారము మాత్రమే తీసుకోండి అనే ప్రచారంతో మరి జంతువులన్నీ అందరూ శాకాహారులుగా మారితే జంతువులు విరివిగా పెరిగిపోతాయి కదా, అవి ఉన్నాయే తినడానికి. మనం తినడం మానేస్తే తింటున్నాం కాబట్టి తగ్గుతున్నాయి, తినకపోతే విరివిగా పెరిగితే అది ప్రమాదం కదా, జంతువులు ఎక్కువ అవుతాయి కదా మనుషుల కన్నా అంటూ ఉంటారు. వారికి మీరు ఇచ్చే సమాధానం? ఫస్ట్ ఆత్మ మనకి వచ్చింది ఖనిజం నుంచి, వృక్షము, తర్వాత జంతువు, తర్వాత మానవుడు వచ్చాడు. మరి అంతకు ఉన్న పెరుగుతీవిగా జంతువులు. మానవుడు, భగవంతుడు అనేవాడు అన్ని జీవరాశులు 84 లక్షల జీవరాశులు సృష్టించాడు. అందులో ఒక మానవుడు ఒకడు. 84 లక్షల జీవరాశులు సృష్టించినప్పుడు మానవుడు ఎలా పెరుగుతున్నాడు, అవి కూడా అలా పెరుగుతాయి. అవి కూడా మానవుడికి వయసు ఎలాగుందో పోయేది కూడా నిర్ణయించుకుంటాడు కాబట్టి జంతువులు కూడా అవే నిర్ణయించుకుంటే అవి కూడా పోతాయి. ఎలా పెరుగుతాయి? పెరగక. ఇప్పుడు కోళ్ల ఫారం, ఇప్పుడు మనం తినము, కోళ్ళు పెంచరు, మరి కోళ్ల ఫారాలు పెరుగుతున్నాయి, కోళ్ల ఫారాలు పెంచరు, మామూలు కోళ్ళు కూడా పెంచరు, గుడ్డులు లేవు, కోళ్ళు లేవు, ఉన్న కోళ్ళు తక్కువ ఉంటాయి, వాటికి అవే చచ్చిపోతాయి. మనం ఎలా పోతున్నామో మన టైం అయిపోయినా అవి కూడా అవే పోతాయి. ఎందుకు పెరిగితే? పెరగక. అంటే ఇప్పుడు తినడం కోసం ఎక్కువ పెంచుతున్నారు కానీ
అన్ని న్యాచురల్ గా రావట్లేదు అంటారు. రావు. న్యాచురల్ గా ఉంటే మాత్రం ఎన్ని ఉండాలో అన్నీ ఉంటాయి. ఉంటాయి వాటి పని అవి చేసుకుంటే అవి బతుకుతాయి. ప్రకృతి సమతుల్యత అనేది ఎప్పుడు జరుగుతుందా జరుగుతూనే ఉంటది. ఓ ఇప్పుడు అడవులు ఉన్నాయి. ఇప్పుడు 1,00,000 మేడం 150 ఎకరం కొన్నారు, 80 ఎకరాలు ఓన్లీ జంతువులకు వదిలేశారు. అలాగని పెరుగుతాయని వదిలేస్తే అవి చావా? అవి కూడా కంటిన్యూ అలా ఉండిపోతాయి. అంటే ఒక యోగిలాగా 1000 సంవత్సరాలు ఉండవు కదా. సో అది ఒక కుక్క ఉందనుకో 7 సంవత్సరాల లెక్క, మరి ఎలా పెరుగుతుంది అది? మనిషికి వచ్చే ఇప్పుడు 100 సంవత్సరాలు ఇచ్చిన అంత ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కుక్క ఉందంటే 7 సంవత్సరాలు చచ్చిపోతుంది. మరి ఎలా పెరుగుతుంది? జీవరాశులు ఎలా పెరిగితే అంతే అదే రేషియోలో ఉంటది. అంతే, ఎన్ని అవసరమో అన్నీ ఉంటాయి. కానీ ఇవి తినడం కోసం ఎక్కువగా పెంచబడుతున్నాయి అంటున్నారు. సరే, మరి ఈ పెంపకం వల్ల ఇప్పుడు మనం అమృతాహారం గురించి చెప్తున్నప్పుడు ఈ ఎందుకు జంతు మాంసం ఏమైతుంది అంటున్నారు కదా, వీటిని పెంచి ఈ మాంసాహారం కోసం నిర్మించే వీటి వల్ల పర్యావరణానికి ఏమైనా నష్టాలు జరుగుతున్నాయి అంటారా? వస్తుంది. ఇప్పుడు ఏమవుతుంది, ఒక జీవిని చంపుతాడు. ఒక కోడో మేక ఉంటుంది. అది ఒక మేక ఉందంటే దానికి కొంచెంమించు ఒక వారం రోజులు 4 రోజుల ముందరే తెలిసిపోతుంది, నన్ను చంపేస్తాడు. ఒక జాతర వస్తుంది, కొనుక్కుని ఇంట్లో పెడతారు. 4 రోజుల ముందర, వారం రోజుల ముందర చక్క పచ్చని మేత పెట్టి పెంచుతారు. దానికి తెలుసు వీడు నన్ను ప్రేమగా చూస్తున్నాడంటే నన్ను చంపి తినడం కోసమని. మానవుడి కన్నా జంతువుడికి ఎక్కువ తెలుస్తుంది. అప్పుడు ఏమవుతుంది, ఆ చంపేటప్పుడు అది ఆత్మఘోష, అది గిలగిలా కొట్టుకుంటుంది. అది ఎంతో అనుభవిస్తుంది బాధ. మరి ఆ బాధ అనుభవించినప్పుడు అదంతా ప్రకృతిలోకి వెళ్తుందిగా, మరి అది కాలుష్యం అవుద్దిగా. ఇవాళ ఇప్పుడు కరోనా వచ్చినప్పుడు మనిషిని బంధించేశారు లోపల. బయట బంధించినప్పుడు లోపడే ఉన్నాడు మనిషి. మరి బయట ఏ విధమైన పొల్యూషన్ లేదు, ఒక మాంసాహార పొల్యూషన్ లేదు, కాలుష్యం లేదు, సిగరెట్ కాల్సిన లేదు, మందు లేదు, అంతా ప్రశాంతంగా ఉంది. జంతువులు కూడా మరి ఇప్పుడు ఎవరు నాశనం చేస్తున్నారు ప్రకృతిని? జంతువులు కాదు, మానవుడు. ప్రకృతికి వినాశనానికి కారణం మానవుడు, జంతువులు కాదు. 84 లక్షల జీవరాశులు కాదు దీనికి కారణము. ప్రకృతి వినాశనానికి కారణము మానవుడు. ఎంతో ఎదిగాని అనుకున్న మానవుడు వల్లనే నష్టాలు జరుగుతాయి. అవి ఎంత ఎక్కువ పెంచుతూ ఉంటే అంత పర్యావరణానికి నష్టం కలిగిస్తున్నాం. మనం పెంచాక వాళ్ళకి వాటిని పెరిగితే ఓకే, మనం పెంచనవసరం. కావలసుకొని పెంచడం, వీళ్ళు జీవనోపాధి కోసం, డబ్బు సంపాదన కోసం పెంచుతున్నారు. రైట్, ఓకే సార్. మరి ఇప్పుడు శాకాహార ర్యాలీలు చేస్తూ ఉంటారు మన వాళ్ళు. ఒక ఏరియాలో శాకాహార ర్యాలీ జరగక ముందు, మీ ఊర్లోనే చెప్పండి, శాకాహార ర్యాలీ జరగక ముందు, జరిగిన తర్వాత ఏం జరుగుతుంది? అసలు శాకాహార ర్యాలీల వల్ల ఏమి ఉపయోగం జరుగుతుంది అంటారు? శాకాహార ర్యాలీ ప్రతిసారి చేయమని కరెక్టే, ఓకే. శాకాహార ర్యాలీ ఎలా జరగాలంటే మనం మైక్ తీసుకొని సౌండ్ బాక్సులు పెట్టి ఏదో ఊరేగింపులా వెళ్ళకూడదు. ఒక ఊరు తీసుకుంటే 4 రోజులు పట్టవచ్చు, 6 రోజులు పట్టవచ్చు, చిన్న గ్రామాన్ని బట్టి. ఆడవాళ్ళు ఉండాలి, ఒక బొట్టు తీసుకోవాలి, ఒక పాంప్లెట్ తీసుకోవాలి, ఇంటింటికి తిరిగి చెప్పాలి. ఆ శాకాహారం యొక్క విశిష్టత చెప్పాలి, ప్రాముఖ్యత చెప్పాలి. మాంసాహారం తీసుకుంటే ఎట్లాగని చెప్పాలి. మనం ఏదో మైకిచ్చుకున్నట్లు పోతే అది చెవిటోడు ముందర శంఖ ఊదినట్టు అవుతుంది. ఒకటి, ఆత్మ ఎదిగిన సోల్ అయితే, అంటే 350 జన్మలు దాటిన ఆత్మ అయితే పాంప్లెట్ ద్వారాగానో శాకాహారం ద్వారా వాడొస్తాడు. మిగతా వాళ్ళు రారు. అంటే వాళ్ళ ఆత్మస్థితి పెరగల, అంటే 350 జన్మలు దాటల. 350 జన్మలు దాటిన ఆత్మ ఇందులోకి వస్తుంది. మనం చెప్పిన శాకాహార ర్యాలీల వల్ల కొంతవరకు ఉంటుంది. జనాల వరకు మాత్రం ఇది ఇలా ఉంటుంది అనేది తెలియజేస్తాం. జరగక ముందు, జరిగినాక అక్కడ ఏరియాలో ఏమన్నా మార్పులు చూసారా మీరు? అంటే అంత విపరీతమైన మార్పు రావట్లా. ఎప్పుడైతే మీరు ఇంటింటికి తిరిగి ప్రచారం చేసి విశిష్టత చెప్పామో, వాళ్ళు ఎప్పుడొకప్పుడు మారే అవకాశం ఉంది. తొందరగా స్ప్రెడ్ అవుద్ది. అంటే పర్సనల్ గా చెప్పినట్టు అయితే, ఇప్పుడు జనరలైజ్డ్ గా అయితే మనకు కాదులే అనుకుంటున్నారు. వాడేదో పిచ్చిగా వాగుతున్నారు అనే టైప్ లో ఉంటది వాళ్ళకి. ఒకప్పుడు కరోనాకు ముందు. ఇప్పుడు శాకాహారుల సంఖ్య పెరిగింది అంటున్నారు. ఇప్పుడు ఎలా ఉంది సార్? శాకాహార సంఖ్య పెరిగింది అంటే కారణం పిఎంసి స్ప్రెడ్ అయింది. టీవీ పెట్టుకుంటున్నాడు, మీ ఛానల్, మా తణుకు ఛానల్ 85 నెంబర్ పెట్టి చూడండి. మీరు తినండి, తినొద్దని మేము అనము. మీకు ఏది కావాలంటే తినండి, ఏ మందులు కంటే ఆ మందులు వేసుకోండి, మీరు ఏమంటే చూడండి, మాకు అవసరం. 85 ఛానల్ చూడండి, ధ్యానం చేయండి, వాళ్ళు చెప్పింది వినండి అన్న వాళ్ళు డాక్టర్లు తిరిగి లక్షలు ఖర్చు పెట్టేసి ఇంక నీ పని అయిపోయింది పో అన్నవాడు అప్పుడు 80 ఈ ఛానల్ చూసినప్పుడు వాడు ధ్యానం చేసి ఆ మాస్టర్ ఎక్కడైతే ఉన్నాడో పిరమిడ్ అక్కడ తెలుసుకొని వాళ్ళు ధ్యానం చేసి ఈ వేళ వచ్చిన వాళ్ళది ఆ రకంగానే. అంటే పిఎంసిలో వచ్చిన కార్యక్రమాల ద్వారా ఎంతో మంది
ఎక్కువ రావడం జరిగింది. శాకాహారులుగా ధ్యానంలో శాకాహార ర్యాలీలు చేసిన దానికన్నా ఎక్కువ పిఎంసి ఉపయోగం ఎఫెక్ట్ ఎక్కువ ఉంది. ఉంది. ఎందుకంటే ఎవరికి వాళ్ళు సెల్లులో చూస్తున్నారు. సెల్లలో చూస్తారు, పిఎంసీలో చూస్తారు, ఎక్కువ వస్తుంది చదువుకుని. పిఎంసీ ద్వారాగా చూసి వచ్చిన వాళ్ళు చాలా మంది నాకు చెప్పారు. అంటే నేను క్లాసెస్ చెప్తా. ఇప్పుడు నేను దగ్గర 3 రాష్ట్రాలు 8 జిల్లాల్లో ఒక 150 అబౌవ్ క్లాసులు చెప్పారు. వండర్ఫుల్ అండి కృష్ణమూర్తి గారు. నోట్ అండ్ సోల్ కోచింగ్ ట్రైన్ 2016 రీసెంట్ గా మొన్న ఇన్నర్ చైల్డ్ లాస్ట్ మంత్ వెళ్ళా 5 రోజులు. వండర్ఫుల్. అంటే అన్ని ప్రోగ్రాములు నేర్చుకుంటూ ఇవి ఆచరిస్తూ బోధిస్తూ ఉన్నారు. చేతి విజ్ఞానం అవని, కౌన్సిలింగ్ వర్క్ షాప్ అవని, మనకి చూడండి నేను నేర్చుకుందంటే ఏది లేదు, తటవతరా అన్ని నేర్చుకుంటా. నేను పొందిందని పంచుతా. ఇప్పుడు ఏది నేర్చుకోవాలన్నా, అది ఏది లోపలికి వెళ్ళాలన్నా అమృతాహారం ధ్యానం అనేది బేస్. ధ్యానం అనేది ఉంటేనే, అమృతాహారం ఉంటేనే ధ్యానం పనిచేస్తుంది. శాకాహారం కొంతమంది ధ్యానం చేస్తామండి, బాగానే ఉంది, మేమైతే మానుకోలేకపోతున్నాము అంటారు. ఆ మానుకోలేకుండా సాధన మాత్రమే చేస్తున్న వాళ్ళకి మీరేమి అంటే వాళ్ళు ఏం చేయాలంటే తినే శాకాహారంలో ఎల్లుల్లిపాయ క్లోజ్ చేయాలి ముందర. అచ్చా, ముందర అది క్లోజ్ చేస్తేనే కానీ ఈ మాంసాహారం మానలేడు. అది ఎల్లుల్లిపాయ తినడం వల్ల నాలుగుకి అది ఏమవుతుంది, రుచి మాంసాహారం లాగుద్ది. ఎప్పుడైతే ముందర ఆడ మాంసాహారం తిన్నా ఎల్లుల్లిపాయ మానేయాలి. ఎల్లుల్లిపాయ మానేసి ధ్యానాన్ని ఎక్కువ శాతం పెంచాలి వాడు. అప్పుడు 1 గంట 2 గంటలు కూడా ధ్యానం చేస్తున్నాం అంటున్నారు. ధ్యానము చేయట్లే, ధ్యాన సాధన చేస్తున్నారు. ధ్యానము చేస్తే, ధ్యానము ఆలోచన స్థితిలోకి వెళ్తే ధ్యాన స్థితిలో ఉన్నదే మనం ధ్యానం లెక్కేయాలి, సాధన లెక్కేయకూడదు. వాడు 3 గంటలు వెళ్ళినా 3 నిమిషాలు ఉంటుంది వాడు వెళ్ళింది. సో వండర్ఫుల్ విషయాలు చెప్పారు. ఆహారం యొక్క ఉపయోగం ఏంటి, మీరు ఎన్ని విషయాలు నేర్చుకోవడానికి ఈ అమృతాహారం అనేది ఎలా యూజ్ అవుతుందో బాగా చెప్పారు. చివరగా మీ 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 సందేశం ఏంటి, మన ప్రపంచానికి మీరు ఇచ్చే సందేశం ఏంటి? మాంసాహారం అని శాకాహారం తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ మనకి మొత్తం శాకాహార జగత్ అవుతుంది. ఎప్పుడైతే శాకాహార జగత్ అయిందో కాలుష్యం అనేది ఉండదు. కాలుష్యం అనేది ఉన్నప్పుడు అంతా ప్రశాంతంగా ఉండదు, ఏ రోగం ఉండదు, ఏ జబ్బు ఉండదు, అంతా మనశ్శాంతిగా ఉంటుంది, హాయిగా ఆనందంగా ఉంటాడు మనిషి. హాయిగా ఆనందంగా ఉంటే డబ్బు, ఆస్తి, ఐశ్వర్యం కాదు. ధ్యానము చేసి తనలో తానుకు వెళితే అదే ఆనందము, ఆరోగ్యమే మహాభాగ్యము. రైట్, వండర్ఫుల్ సార్. అమృతాహారం ఏమిస్తుంది అంటే ఆరోగ్యాన్ని ఇస్తుంది, తద్వారా వచ్చే మహాభాగ్యాన్ని పొందుతారు అంటున్నారు. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి, అద్భుతమైన విషయాలు అందించినందుకు. ఓకే, థ్యాంక్ యూ. ఇది మిత్రులారా, విన్నాం కదా మాంస భక్షణ వల్ల ఎన్ని నష్టాలు ఉన్నాయో, అమృతాహారం తీసుకోవడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో, ఎన్ని విషయాలు నేర్చుకోవాలన్న తపనను పెంచుతుందో. మనం కృష్ణమూర్తి గారిని కూడా ఈ వయసులో నేర్చుకునే తపన అంటే ఎంత అద్భుతమైన తపన పెంచుతుందో. మనం ఆరోగ్యంగా ఉండాలనుకుంటాం, ప్రతి ఒక్కరం ఐశ్వర్యంతో ఉండాలనుకుంటాం, మహాభాగ్యం కావాలనుకుంటాం. ఆరోగ్యము, మహాభాగ్యము, ఐశ్వర్యము కావాలనుకున్న ప్రతి ఒక్కరూ అమృతాహారం తింటూ ధ్యాన సాధన చేయటం వల్ల అద్భుతంగా ఎదుగుతారనేదే వారి ద్వారా తెలుసుకున్నాం. అందరూ కూడా శాకాహారులుగా మారుతూ అద్భుతంగా ఉన్నతంగా ఉండాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.